హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ మంత్ర. ఈరోజు మనం ఒక మామూలు బాక్సాఫీస్ క్లాష్ గురించి మాట్లాడుకోవడం లేదు. ఒకప్పటి టాలీవుడ్ చరిత్రలోనే ఒక సెన్సేషనల్ ఇయర్గా మిగిలిపోలిన 1978వ సంవత్సరంలో ఇండస్ట్రీని కంప్లీట్గా షేక్ చేసిన రెండు మైండ్ బ్లోయింగ్ కల్ట్ క్లాసిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అప్పట్లో ఒకవైపు ఊర మాస్ ఆడియన్స్ని తన నాటు గ్లామర్తో ఉర్రూతలూగించిన డ్రీమ్ గర్ల్ శ్రీదేవి నటించిన 16 ఏళ్ల వయసు మూవీ, మరోవైపు తన విశ్వరూపంతో యాక్టింగ్కి ఒక కొత్త ఎమోషనల్ అర్థం చెప్పిన కమల్ హాసన్ మరో చరిత్ర మూవీ. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీ హిట్స్గా, లాంగ్ రన్లో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్గా నిలిచిన ఈ రెండు సినిమాల మధ్య ఉన్న ఆ కల్ట్ ట్రెండ్ ఏంటి, కలెక్షన్స్లో ఏ సినిమాది పైచేయి, అప్పటి ట్రేడ్ రికార్డ్స్, బడ్జెట్స్ లెక్కలేంటి అన్నది ఇప్పుడు డెప్త్గా అనలైజ్ చేద్దాం. అప్పటి మాస్ జాతరను, బ్లాక్ టికెట్ల క్రేజ్ను మీ కళ్ల ముందుంచే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వడానికి ముందు ఇండస్ట్రీలో ఉన్న ప్రీ రిలీజ్ హైప్ మామూలుగా లేదు. ఒక పక్క కమల్ హాసన్ అప్పటికే తన డిఫరెంట్ యాక్టింగ్ స్కిల్స్తో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నాడు. కె బాలచందర్ లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్ కమల్తో ఒక పూర్తిస్థాయి క్రాస్ కల్చరల్ ట్రాజిక్ లవ్ స్టోరీ చేస్తున్నారు అనగానే జనాల్లో విపరీతమైన క్యూరియాసిటీ ఏర్పడింది. మరోవైపు శ్రీదేవి అప్పుడప్పుడే హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెడుతూ తన గ్లామర్తో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. తమిళ్లో అప్పటికే ఇండస్ట్రీ హిట్ అయిన 16 వయదినిలే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు శ్రీదేవిని మెయిన్ లీడ్గా పెట్టి 16 ఏళ్ల వయసు తెరకెక్కిస్తున్నారు అన్న న్యూస్ అప్పటి ట్రేడ్ వర్గాల్లో ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. అసలు ఈ రెండు ఆపోజిట్ జానర్స్ ఒకే సీజన్లో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడమనేది అప్పటి ప్రేక్షకులకు ఒక పెద్ద థియేట్రికల్ పండగ వాతావరణం లాంటిది. ఒకేసారి గ్లామర్, ఎమోషన్, ట్రాజెడీ, కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఇలా అన్ని థియేటర్లలో మోరిగిపోయాయి. అప్పటి ఆడియన్స్ ఈ రెండు సినిమాల టికెట్ల కోసం క్యూ లైన్లలో పడిన కష్టాలు ఈ జనరేషన్ వాళ్లకు చెప్తే అస్సలు నమ్మలేరు. ముందుగా మన లిస్ట్లోని ఫస్ట్ మూవీ 16 ఏళ్ల వయసు మూవీ బ్రేక్డౌన్ చూస్తే, రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే ఈ సినిమా కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కె రాఘవేంద్రరావు గారి మాస్ డైరెక్షన్ మ్యాజిక్, పల్లెటూలి వాతావరణంలో శ్రీదేవి అమాయకత్వం కలగలిపిన నాటు గ్లామర్ ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టేలా చేశాయి. ముఖ్యంగా గోపి క్యారెక్టర్లో చంద్రమోహన్ నటన, అలాగే మోహన్ బాబు తనదైన స్టైల్లో చేసిన నెగటివ్ రోల్ ఈ సినిమాకు పెద్ద హైలైట్గా నిలిచాయి. కె చక్రవర్తి అందించిన మ్యూజిక్, ముఖ్యంగా సిరిసిరి మువ్వల సాంగ్ అప్పట్లో ప్రతి ఊరి రికార్డింగ్ డాన్స్లలో, పండగల్లో ఎక్కడ చూసినా మోరిగిపోయింది. ఒక తెలియని మైకంలో ఆడియన్స్ ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేలా ఆ మ్యూజిక్ ఒక మ్యాజిక్ చేసింది. ఇక బాక్సాఫీస్ నంబర్స్ విషయానికొస్తే, అప్పట్లో ఈ సినిమాను కేవలం 10.5 లక్షల బడ్జెట్తో తెరకెక్కించారు. కానీ మేకింగ్ వాల్యూస్ మాత్రం చాలా రిచ్గా అనిపించాయి. ఈ సినిమా రేకన క్రేజ్ వల్ల రిలీజ్కు ముందే రైట్స్, బిజినెస్ అంతా కలుపుకుని ఏకంగా 6 లక్షల రూపాయల టేబుల్ ప్రాఫిట్ని మేకర్స్కి అందించింది ఈ చిత్రం. అంటే ప్రొడ్యూసర్ రిలీజ్కి ముందే సేఫ్ జోన్లోకి వెళ్లిపోయాడు. థియేట్రికల్ రన్లో అప్పట్లో దాదాపు అన్ని మెయిన్ సెంటర్స్లో 100 రోజులు సాలిడ్గా కంప్లీట్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది. పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా లాంగ్ రన్లో అద్భుతమైన షేర్, గ్రాస్ వసూళ్లు సాధించి ఆనాటి బాక్సాఫీస్ కమర్షియల్ రికార్డులను షేక్ చేసింది 16 ఏళ్ల వయసు. ఇక మూవీ 2 కల్ట్ క్లాసిక్ మరో చరిత్ర బ్రేక్డౌన్కి వస్తే, కె బాలచందర్ గారి బ్రెయిన్ చైల్డ్గా వచ్చిన ఈ క్రాస్ కల్చరల్ లవ్ స్టోరీ థియేటర్లలో ఒక ఎమోషనల్ అణుబాంబులాగా పేలింది. రిలీజ్ రోజు నుంచే బాలు క్యారెక్టర్లో కమల్ హాసన్ యాక్టింగ్, స్వప్న క్యారెక్టర్లో సరిత డెబ్యూ పర్ఫార్మెన్స్ చూసి జనాలు థియేటర్లలో వెక్కి వెక్కి ఏడ్చారు. ఒక తమిళ్ కుర్రాడు, తెలుగమ్మాయి మధ్య పుట్టిన ప్రేమను బాలచందర్ గారు చూపించిన విధానం మునుపెన్నడూ చూడని విధంగా ఉంది. ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్ ఒక రేంజ్లో హిట్ అయింది. ఏ తీగ పువ్వునో సాంగ్ అయితే అప్పటి లవర్స్కి ఒక ఎవర్ గ్రీన్ యాంథెంలా మారిపోయింది. ఈ సినిమా బడ్జెట్ పరంగా చాలా లిమిటెడ్ బడ్జెట్తో తెరకెక్కింది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఇది క్రియేట్ చేసిన రికార్డ్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్. ఇది కేవలం ఒక భాషకే పరిమితం కాలేదు. అప్పట్లో డబ్బింగ్ కూడా చేయకుండానే కేవలం తెలుగు ఒరిజినల్ వర్షన్లోనే పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో రిలీజ్ చేస్తే అక్కడ కూడా జనాలు బ్రహ్మరథం పట్టారు. కర్ణాటకలోని బెంగళూరులో అయితే ఈ సినిమా ఏకంగా 2.5 సంవత్సరాల పాటు ఏకధాటిగా ఒకే థియేటర్లో లాంగ్ రన్ అయ్యి ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలోనే బహుశా ఎవ్వరూ బ్రేక్ చేయలేని ఒక ఎపిక్ రికార్డ్ సెట్ చేసింది. ఈ సినిమా కలెక్షన్స్ అప్పట్లో ట్రేడ్ పండితుల ఊహలకు కూడా అందలేదు. థియేటర్ దగ్గర బ్లాక్లో టికెట్లు అమ్ముకునే వాళ్లకు సైతం ఇది కోట్ల రూపాయల సినిమాగా మారిపోయింది. ఇక ద అల్టిమేట్ వర్డిక్ట్ విషయానికొస్తే, ఈ బాక్సాఫీస్ క్లాష్లో రెండు సినిమాలు దేనికదే సాటి. కమర్షియల్ యాంగిల్లో, మాస్ ఎలిమెంట్స్తో ఆడియన్స్కి కిక్కివ్వడంలో, రిలీజ్తోనే డిస్ట్రిబ్యూటర్ల జేబులు నింపడంలో, టేబుల్ ప్రాఫిట్స్ తీసుకురావడంలో 16 ఏళ్ల వయసు ఒక పక్కా విన్నర్గా నిలిచింది. అది అప్పటి ట్రెండ్కి తగ్గట్టు వచ్చిన ఒక అద్భుతమైన ప్యాకేజ్. కానీ లాంగ్ రన్, ఎమోషనల్ ఇంపాక్ట్, పాన్ సౌత్ కలెక్షన్స్ లెక్కల్లో చూసుకుంటే మరో చరిత్ర సాధించిన విజయం ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంటుంది. ఈ రోజు ఉన్న ఇన్ఫ్లేషన్ వాల్యూతో లెక్కేస్తే అప్పటి 10 లక్షల రూపాయల కలెక్షన్స్ నేటి 100 కోట్లతో సమానం.
ఈ 2 సినిమాల టికెట్ల రేట్లు అప్పట్లో రూపాయల్లో ఉన్నా వాళ్ల రన్ రేంజ్ ఇప్పటి బాహుబలి లాంటి పాన్ ఇండియా హిట్తో సమానమని చెప్పొచ్చు. లాభాల పరంగా 2 సినిమాలు వాళ్ల ప్రొడ్యూసర్స్కి 100 రెట్లు ప్రాఫిట్స్ ఇచ్చాయి. ఒకవైపు పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్తో శ్రీదేవి గ్లామర్తో 16 ఏళ్ల వయసు బాక్సాఫీస్ బరిలో నిలిస్తే, స్వచ్ఛమైన ప్రేమ, కన్నీళ్లు పెట్టించే ట్రాజడీ ఎలిమెంట్స్తో మరో చరిత్ర ఏకంగా ఇండస్ట్రీ హిట్ రేంజ్లో బాక్సాఫీస్ని ఏలింది. ఒకేసారి రిలీజైన ఈ సినిమాలు డిఫరెంట్ ఆడియన్స్ని థియేటర్లకు రప్పించి ఆ ఇయర్ని బాక్సాఫీస్ చరిత్రలో ఒక గోల్డెన్ ఇయర్గా మార్చాయి. ఈ 2 సినిమాల ఇంపాక్ట్ కేవలం ఆనాటి బాక్సాఫీస్కే పరిమితం కాలేదు. ఈ సినిమాలు అటు కమల్ హాసన్ ఇటు శ్రీదేవి కెరీర్స్కి ఒక సాలిడ్ ఫౌండేషన్ వేశాయి. కమల్ హాసన్ సౌత్ ఇండియా మొత్తం ఒక తిరుగులేని సూపర్ స్టార్గా ఎదగడానికి, శ్రీదేవి టాలీవుడ్ డ్రీమ్ గర్ల్గా మారి ఆ తర్వాత మొత్తం బాలీవుడ్ని ఏలే స్థాయికి వెళ్లడానికి ఈ సినిమాలే ప్రధాన కారణం. అప్పట్లో ఈ 2 సినిమాల కల్ట్ ట్రెండ్ ఆ తర్వాత వచ్చిన ఎన్నో సినిమాలకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. దశాబ్దాలు గడిచినా టీవీల్లో ఈ సినిమాలు వస్తే ఇప్పటికీ ఆడియన్స్ కన్నార్పకుండా చూస్తారు. మరేంటి ఫ్రెండ్స్, మీరు ఈ రెండిట్లో దేనికి ఓటుమేస్తారు? మీ ఇంట్లో వాళ్లను అడిగి తెలుసుకోండి. అప్పట్లో వాళ్లు థియేటర్లో ఏ సినిమా చూశారో? మీకు శ్రీదేవి నాటు గ్లామర్ ఇష్టమా, లేక కమల్ హాసన్ ఎమోషనల్ యాక్టింగ్ ఇష్టమా? మీ ఫేవరెట్ మూవీ ఎవరో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ బాక్సాఫీస్ ఎనాలిసిస్ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని క్రేజీ బాక్సాఫీస్ క్లాష్ అప్డేట్స్, డీప్ ఎనాలిసిస్ వీడియోల కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ స్టోరీతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సెలవు.